వైఖరి ముందు చూపు లేకపోవడం వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడిందన్న ప్రధానమైన నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తోంది, ధర్నా చేస్తోంది. ప్రస్తుతం మనం తూర్పు తీర విద్యుత్ సరఫరా కేంద్రానికి సంబంధించిన ఈపీడీసీఎల్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గానీ సామాన్య ప్రజానీకం గానీ భారీ ఎత్తున తరలి రావడం ద్వారా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో విద్యుత్ కోత ఏర్పడింది. అటు రైతాంగానికి కానీ ఇటు సామాన్య ప్రజానీకం కానీ అసలు బతికే పరిస్థితే లేదు. ఇటు విశాఖపట్నం నగరానికి చూసుకుంటే మునుపెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో దాదాపు 6 గంటల పాటు విద్యుత్ కోత విధించడం జరుగుతోంది. ఉదయం గంటన్నర, మధ్యాహ్నం గంటన్నర, రాత్రి అధికారికంగా గంట సేపు విద్యుత్ కోత చేస్తున్నారు. అటువైపు పరిశ్రమలు అయితే దాదాపు 130 పరిశ్రమలు మూతపడే పరిస్థితి. ఈ నేపథ్యంలో సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. ఎవరైతే కార్మికులు ఉన్నారో కార్మికులు బతికే పరిస్థితి కూడా లేదు. ఈ మొత్తం పరిస్థితి దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో తొలిసారిగా నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా మొత్తం ప్రజానీకమంతా రోడ్డెక్కడం జరిగింది. దీనికి పూర్తి నిర్లక్ష్యం ప్రభుత్వందే కారణమని చెప్తూ మొత్తం రోడ్డెక్కిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం మొత్తం మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా ఉన్నారు. చెప్పండి వంశీకృష్ణ గారు, చెప్పండి ఏ పరిస్థితుల్లో మీరు ధర్నా చేస్తున్నారు? ప్రభుత్వం ఎందుకు నిరసన వ్యక్తం చేసే పరిస్థితి? మా జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో విజయమ్మ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో అలాగే ప్రతి ఒక్క సబ్స్టేషన్ ముందు మహాధర్నా చేస్తా ఉన్నాం. ఎందుకంటే అక్రమ విద్యుత్ కోతల నిరసనగా అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచిన దానికి నిరసనగా చేస్తా ఉన్నాం. ఇమ్మీడియట్ గా అక్రమ విద్యుత్ కోతలను ఎత్తివేయాలి, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని పూర్తి స్థాయిలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రానికి ఏం అవసరమో ముందు చూపుగా ఈ ప్రభుత్వం తీసుకొని ఇమ్మీడియట్ గా అక్రమ కోతల్ని ఎత్తివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు పారిశ్రామిక ప్రాంతాల్లో అయితే ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వకుండా మా కరెంట్ కట్ అని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నారు. భవిష్యత్తులో అలాంటి జరగకుండా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని అక్రమ కోతలు ఎత్తివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది విశాఖపట్నంలో అయితే భారీ ఎత్తున అటు కార్మిక లోకం కానీ కర్షక లోకం సామాన్య ప్రజానీకం అంతా కూడా తరలి వచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఒకే ఒక డిమాండ్ చేస్తున్నారు, అక్రమ ఏదైతే కరెంటు కోతలు ఎత్తివేయాలి, పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేయాలన్న డిమాండ్ కనిపిస్తోంది. అటు ముందు చూపు లేని రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా విద్యుత్ సంక్షోభం నెలకొంది. ముందు చూపు ఉన్నట్లయితే దాదాపు ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ బదలాయింపు జరిగేది. అలాగే ఇతర ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా ఏవైతే విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు కానీ ఇతర ప్రైవేట్ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ సరఫరా తీసుకుపోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణమన్న డిమాండ్ అయితే విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి. ఒక వైజాగ్ లోని పరిస్థితి ఉంటే అటు గాజువాకలో కానీ ఇటు పెందుర్తి ఇక విశాఖ జిల్లాలో చాలా ప్రాంతాల్లో నియోజకవర్గ కేంద్రాలు భారీగా ధర్నాలు చేస్తున్నారు. ప్రజానీకమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి ప్రజానీకాన్ని నడిపిస్తున్న వాతావరణం అయితే మనకు కనిపిస్తోంది.